హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఒక 4 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా. మనకు ఆర్మీ గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. మనకు జాబ్ లొకేషన్ సికింద్రాబాద్లోనే అండ్ ఎగ్జామ్ లొకేషన్ కూడా మనకు సికింద్రాబాద్లో కండక్ట్ చేస్తారని వీడియో చేశాను. ఆర్మీ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలని. అయితే దానికి ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి మెడికల్ లిస్ట్ కానీ, ఎటువంటి హైట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఎవరికైతే ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి ఉద్యోగాలు చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. అంటే మీకు ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రతిదీ. ఆ వీడియో చూసిన తర్వాతనే దీన్ని చూడండి. ఎందుకంటే దీనిలో వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చెప్తాను. ఏంటంటే చాలామంది ఆ వీడియోని కింద కామెంట్ చేశారు అండ్ ఆ వీడియోకి చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేశారన్నమాట. ఆ వీడియోకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో సేమ్ అదే విధంగా ఈ వీడియోకి కూడా మీరు అదే విధంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి పంపించాలి అండ్ ఏ అడ్రస్ పంపించాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ నడితే మనకు ఆర్మీ గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ ఏదైతే సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనకు ఆర్మీ గ్రూప్స్ ఇవి రెండు అయితే వచ్చాయి. ఆల్రెడీ ఒకటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను. ఆ నోటిఫికేషన్ వేరు, దాని అప్లికేషన్ ఫామ్ కూడా వేరు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే పైన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనకు డిఫరెంట్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి అది ఇది రెండు కూడా సేమ్ అనుకుని మరి దాన్ని తీసుకొచ్చి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం చూసుకోండి. ఇక్కడ మీకు పంపించాల్సిన అడ్రస్ ఉంటుంది. కమాండెంట్ 1EME సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ 500087 అయితే మనకు అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ఉన్నటువంటి ఫామ్ మాత్రం మీరు ఫిల్అప్ చేయాలి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఎటువంటి స్పెట్స్ పెట్టుకొని కానీ, ఎటువంటి క్యాబ్ పెట్టుకొని కానీ అలాగైతే దిగొద్దండి. మంచిగా నార్మల్గా దిగండి. అండ్ ఫోటో పైన మీరు ఏం చేస్తారంటే క్రాస్గా సిగ్నేచర్ చేయండి. దాన్ని సెల్ఫ్ అటెస్ట్ అంటారు. సిగ్నేచర్ కింద డేట్ వేయండి. మీరు ఏ డేట్ అయితే ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ అనమాట. ఇక నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. అండ్ పక్కనే యూనిట్ అనమాట. యూనిట్ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ ఉంది కదా కమాండెంట్ 1EME సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ అని, అదైతే రాసేసేయండి. ఎందుకంటే మనకు సికింద్రాబాద్ నుంచి ఇచ్చినటువంటి ఒకటి యూనిట్ అయితే మనకు భర్తీ చేస్తున్నాం అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయండి, కొట్టివేత లేకుండా. థర్డ్ ఆప్షన్లో మనకు ఫాదర్ నేమ్ అండ్ హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ ఉంటారో వాళ్ళు మీ హస్బెండ్ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ కిందనే మదర్ నేమ్, మీ మదర్ నేమ్ కూడా మీ ఫాదర్ నేమ్ కూడా రెండు కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో అయితే ఫిల్అప్ అయితే చేయండి. ఫోర్త్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ ఇయర్ మొత్తం కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏజ్ అనమాట. మన అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు నవంబర్ 14వ తేదీకి అప్లై లాస్ట్ డేట్. ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకొని ఇక్కడ ఇవ్వండి. మీరు గూగుల్కి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ కొట్టారంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు కౌంట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి జెండర్. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఇవ్వండి. 7th నేషనాలిటీ ఇండియన్ పెట్టండి. 8th రిలీజన్ వచ్చేసి మీరు ముస్లిం అయితే ముస్లిం, సిక్ అయితే సిక్, బుద్ధ అయితే బుద్ధు, హిందూ అయితే హిందువు, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు 9th ఆప్షన్ వచ్చేసి కరెస్పాండ్ అడ్రస్ అనమాట. హౌస్ నెంబరు, విలేజు, మండలము, స్టేటు, పిన్ కోడ్, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 10th వచ్చేసి పర్మనెంట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వాలి. సేమ్ అనమాట. హౌస్ నెంబరు, విలేజు, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. అయితే ఇప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఏవైతే యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబరు అండ్ మీరు ఆధార్ కార్డుకి లింక్ చేసుకున్నటువంటి వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా అదైతే ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడి అయితే ప్రజెంట్ యాక్టివ్ ఉన్నట్టు మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీకు బై పోస్ట్ ద్వారా పంపించకుండా అడ్మిట్ కార్డ్ అనేది మీ వాట్సాప్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ పంపిస్తే అప్పుడు మీకు దానికైతే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు తప్పించారనుకోండి ఇక్కడ మీరే నష్టపోతారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 11th ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీ కేటగిరీ యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ లేకపోతే ఎక్సెప్షన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ కేటగిరీ ఇవ్వండి. 12th ఆప్షన్ వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీరు ఏ కేటగిరీ అనేది ఇవ్వాలి. తర్వాత మీకు ఎంత డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇదే ఫస్ట్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకు 13th ఆప్షన్ వచ్చేసి ఎవరైతే ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు సర్వీస్ చేశారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ డేట్ మీకు జాబ్ వచ్చింది, ఏ డేట్ మీరు రిటైర్మెంట్ అయ్యారు అండ్ సర్వీస్ ఏంటి, ర్యాంక్ నెంబర్ ఏంటి, ర్యాంక్ ట్రేడ్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 14th వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. మీకు కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. 15th ఆప్షన్ వచ్చేసి క్వాలిఫికేషన్.
మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఎంటీఎస్ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఎంటీఎస్కి కేవలం 10th పాస్ కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి అని పెట్టండి. 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, 10th బోర్డు ఇవ్వాలి. తర్వాత 10thలో వచ్చినటువంటి పర్సెంట్ మార్కులు అండ్ గ్రేడ్, బి గ్రేడా, సి గ్రేడా, ఏ గ్రేడా, అంటే డివిజన్ ఉంటుంది కదా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఆ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అవి కూడా మీరు ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్లో వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే, ఒకవేళ ఇప్పుడు మీరు ఎంటీఎస్కి అప్లై చేసిన అనుకోండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది ఇస్తాను అంటే కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి ఏంటంటే బ్రదర్, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ పంపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ముందుగా అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, 10th మెమో జిరాక్స్, తర్వాత మీ క్యాస్ట్ జిరాక్స్ అండ్ డొమిసిల్ ఉంటే డొమిసిల్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా మీ ఇంకా ఏమన్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇట్లా మీరు అన్నీ కూడా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి 17th ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. 2 వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు కానీ, లేకుంటే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ నెంబర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి అయితే మనకు 2 అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 2 అయితే ఇవ్వండి అక్కడ నెంబర్స్. ఇక నెక్స్ట్ మనకు కింద డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిక్లరేషన్ వచ్చేసి మీరు సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ కూడా మీరు సిగ్నేచర్ అయితే ఇవ్వండి. లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ కూడా మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ఇవ్వండి ప్లేస్ కూడా, లేదంటే మీ డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వచ్చు. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని నోట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 1 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ విత్ 5 రూపీస్ పోస్ట్ స్టాంప్ అనేది అతికించి ఒక చిన్న ఎన్వలప్ అనేది పెట్టి పంపించాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ వచ్చి మనకు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇప్పుడు చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్ పంపిస్తున్నారు అనేది అన్నీ కూడా కౌంట్ చేసి మీరు 5 పంపిస్తున్నారా 6 పంపిస్తున్నారా జిరాక్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కౌంట్. తర్వాత 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. అంటే 2 రీసెంట్గా దిగినటువంటి 2 ఫోటోలు కూడా పంపించాలి. అయితే ఫోటో పైన మీరు సిగ్నేచర్ చేయండి. అదేవిధంగా ఫోటో బ్యాక్ సైడు మీ మదర్ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ, అంటే ఫస్ట్ మీ పేరు, తర్వాత మీ మదర్ నేమ్ అండ్ లేదా మీ ఫాదర్ నేమ్ ఎవరిదో ఒకరిది ఇవ్వాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు అక్నాలజ్మెంటు లేదా అడ్మిట్ కార్డు అంటే కింద చూడండి, ఇది అడ్మిట్ కార్డు ఫామ్ అనమాట. దీన్ని కూడా మనమే ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. రీసెంట్లీ దిగిన ఫోటో, ఆ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి. తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ రాయండి. సెకండ్ వచ్చేసి మీరు ఏ యూనిట్, మనకు చెప్పాను కదా 1 AM సెంటర్ సికింద్రాబాద్ కమాండెంట్ అది రాయండి. థర్డ్ వచ్చేసి మీ పేరు 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్లో. 4th మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5th జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. 6th వచ్చేసి మీ మదర్ నేమ్ ఇవ్వండి. 7th వచ్చేసి మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ ఇవ్వాలి. కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు ఇవ్వరా మీరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 8th ఆప్షన్ వచ్చేసి మనకు కరెస్పాండ్ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్ మొత్తం ఇవ్వాలి. పోస్ట్ ఆఫీస్, తహసీల్దార్ అంటే మండలం అనమాట, అండ్ డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. 10th ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వాట్సాప్ ఇవ్వండి అండ్ ఈమెయిల్ ఐడి ప్రజెంట్ ఏవైతే మీ మొబైల్ యాక్టివ్ ఉందో అదైతే ఇవ్వండి. ఇక నెక్స్ట్ కింద మనకు ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అవుతుంది కదా, దీనైతే మీరు ఎటువంటి ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇదేంటంటే ఒకవేళ మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు అడ్మిట్ కార్డ్ పంపించడానికి అక్కడ మీరు ఏ డేట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది మొత్తం కూడా వాళ్ళే ఫిల్అప్ చేసి మనకు బై పోస్ట్ ద్వారా పంపిస్తారు. లేదంటే కనుక మనకు మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది అడ్మిట్ కార్డు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు కూడా పంపించాల్సి ఉంటుంది కదా. ఆ జిరాక్స్లు కూడా ఏంటంటే ముందుగా వచ్చేసి మీ 10th మెమో జిరాక్స్ పెట్టండి. ఇంకోటి ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే కాదు. ఇంకోటి ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ చేయాలి, సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. ముందుగా వచ్చేసి డాక్యుమెంట్స్లోన మీ 10th మెమో జిరాక్స్ మీరు అప్లై చేసిన పోస్ట్కి, ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటే ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్ మెమో జిరాక్స్ అయితే పెట్టాలి, 10th ఇంటర్. తర్వాత మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాన్ కార్డు పెడతా అంటే పాన్ కార్డు కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ జిరాక్స్, తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, నెక్స్ట్ డొమిసిల్ సర్టిఫికేట్ డొమిసిల్ జిరాక్స్, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేస్తుంటే మీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇక ఎక్సర్ఫిన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తుంటే ఎక్సర్ఫిన్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది డిశ్చార్జ్ సర్టిఫికేట్ అది. ఇంకా మీరు వేరే క్యాస్ట్ ఇంకా మీ హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఇంకా వేరే సర్టిఫికేట్స్ ఉంటే ప్రతిదీ మీరు జిరాక్స్ అయితే పెట్టండి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇదైతే ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఏంటంటే ఒక చిన్న ఎన్వలప్ అయితే పెట్టాలని చెప్పాను కదా, ఆ చిన్న ఎన్వలప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని మీద వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎన్వలప్ కంటే ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది.
ముందుగా మీరు ₹5 పోస్టల్ స్టాంప్ అయితే అతికించండి. మీ పోస్ట్ ఆఫీస్‌లో ఏది దొరికినా అది ₹5 పోస్టల్ స్టాంపు. ఒకవేళ ₹5 లేదనుకుంటే ₹10 పెట్టండి. ఒకవేళ ₹10 కూడా లేదనుకుంటే గన రూపాయివి ఒక 5 గాని, 10 గాని అతికించండి. ఏం కాదు. నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ 2 అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా 2 అని పెట్టి రాయండి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మీరు పిన్ కోడ్, మొబైల్ నెంబర్ కూడా సేమ్ కంపల్సరీ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది చిన్న ఎన్వలప్ మీద 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. ₹5 పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఎన్వలప్, ఇది వచ్చేసి మెయిన్ ఎన్వలప్ అనమాట. చిన్నదానికంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే రాస్తున్నారు అంటే అప్లై చేసిన పోస్ట్ నేమ్ రాయండి. ఎంటీఎస్ కాబట్టి ఎంటీఎస్ అయితే నేను ఎగ్జామ్లో పెట్టాను. పక్కనే అండ్ కేటగిరీ అని పెట్టి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు ఎంటీఎస్ అనేది యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అనేది మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయాలి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయండి. ఇక పక్కన వచ్చేసి ఇక్కడ మనకు 2 అడ్రస్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే రాయండి. కమాండెంట్ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాదు, తెలంగాణ, పిన్ కోడ్ వచ్చేసి 500087. ఈ అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి మీరు మెయిన్ ఎన్వలప్ పెట్టి మీద రాసేయండి. ఇక నెక్స్ట్ మీరు దీన్ని రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసింటారు కదా, ఆ అప్లికేషన్ ఫాము, మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్లు, అదేవిధంగా 2 ఫోటోలు, అదేవిధంగా ఒక చిన్న ఎన్వలప్ ₹5 పోస్టల్ స్టాంప్ అతికించింది మొత్తం కూడా ఈ మెయిన్ ఎన్వలప్లో పెట్టేసేయండి. మొత్తం మడత పెట్టేసి మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి పిన్ కొట్టేసి మీరు పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి. పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇది ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు నోటిఫికేషన్ అదే మెన్షన్ చేశారు కాబట్టి అది మాత్రమే పంపించండి, నార్మల్ పోస్టు. ఇక దీనికి అప్లై లాస్ట్ డేటు November 14, 2025. నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఆ టైంలోపు రీచ్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.